నేటి కవిత సాహితీ నేస్తాలకు మరియు పెద్దలకందరికీ నా నమస్కారం. నేటి కవిత సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చే విభిన్న ప్రక్రియలు అంశాలకు ఆధారంగా చేసుకుని వచ్చే విభిన్నమైన కవిత్వంలోంచి తమకు నచ్చిన కవితని ఎంచుకొని దానికి సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపే ఈ కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. ఇటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన గురువులు పూజ్యులు శ్రీదాసం సేనాధిపతి గారికి, అలాగే ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీదాసం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నాకు నచ్చిన కవితాంశంలో ఈ వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలను మనము చూసేద్దాం. మొట్టమొదటగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారు మనకు క్రమం తప్పకుండా వారి యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపుతున్నారు. వారికి నచ్చిన కవిత గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది. వారు కూడా వైవిధ్యభరితమైన పదబంధనాల కవిత్వాన్ని రాస్తారు. గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు వారు ఆడపిల్లను అనే శీర్షికతో వ్రాసిన కవితకి డాక్టర్ మామిడాల శైలజ గారు తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు. గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారి ఆడపిల్లను కవిత ఆడపిల్ల జీవితంలోని అంతర్ముఖ వేదనను సూటిగా హృదయంగా ప్రతిబింబించారు. పుట్టుక నుంచే సమాజం ఆడపిల్లపై మోపే ఆంక్షలు, ఒత్తిడులు, బంధనాలు ఈ కవితలో గాఢమైన భావోద్వేగంతో వ్యక్తమయ్యాయి. పుట్టినప్పుడే చచ్చిపోయాను అనే ప్రారంభ పంక్తి నుంచే ఆడపిల్ల ఎదుర్కొనే అణచివేతని కవి బలంగా వ్యక్తీకరించారు. ఎదుగుదలలో ఇనుప కంచె వంటి ప్రతీకల ద్వారా సామాజిక నియమాలు ఎలా స్వేచ్ఛను పరిమితం చేస్తాయో చూపించారు. కోరికలను అణచుకోవడం, బంధాలలో స్వయంని కోల్పోవడం వంటి భావాలు ప్రతి మహిళ అనుభవించే అంతరంగ పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. చివర్లో ఎందుకంటే నేను ఆడపిల్లను అనే పంక్తి కవిత యొక్క సారాంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ పాఠకుడిలో ఆలోచన రేకెత్తిస్తుంది. సరళమైన భాష, బలమైన భావ వ్యక్తీకరణ, ప్రతీకాత్మకత ఈ కవితను హృదయానికి దగ్గర చేస్తాయి. మొత్తంగా ఈ కవిత మహిళా జీవన వాస్తవాలను సున్నితంగా స్పృశిస్తూ సామాజిక అవగాహనకు దారితీసే ప్రభావవంతమైన రచనగా నిలుస్తుంది. వారి యొక్క శీర్షికలోనే ఆడపిల్లను అని పెట్టారు. నిజంగా ఆడపిల్ల అని అంటారు. ఇటు పుట్టింటి మరియు మెట్టినింటి గౌరవాన్ని కాపాడే ఆడపిల్లకు ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదేమో అనిపిస్తుంది. ఈ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను చదివిన తర్వాత గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారి కవిత మనకు సదృశ్యంగా మన కళ్ళ ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. సాయి చంద్రశేఖర్ గారు మీకు ప్రత్యేక అభినందనలు, అలాగే ధన్యవాదాలు మంచి కవితను అందించినందుకు. అలాగే తమ యొక్క మంచి పదబంధనాల యొక్క సమీక్ష అభినందన పంపిన డాక్టర్ మామిడాల శైలజ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వీరు కూడా మనం క్రమం తప్పని నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన పంపుతున్నారు. మీకు ధన్యవాదాలండి. వారికి నచ్చిన కవిత గీతా కుమారి గారిది, శ్రీమతి బత్తిన గీతా కుమారి గారిది. ఫిబ్రవరి 17వ నాటి స్వేచ్ఛా కవిత అంశంలో భాగంగా మరలి రమ్మను మనిషిగా అనే శీర్షికతో వ్రాసిన కవిత దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత. ముందుగా అంటారు గీతా కుమారి గారు వారి కవితలో, ఏ అత్యాశల ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నాడో, కళ్ళం లేని గుర్రంలా పరుగులెన్ని తీసినా అది తీరని దాహమేనని ఎరగని మనిషి ఏ స్వార్థపు కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడో ఇక తిరిగి రానేలేదు. నేటి మనుషుల సంఘర్షణలను, కళ్ళెం లేని గుర్రంలా ఎండమావుల వెంట పరుగులను చిత్రీకరించారు గీతా కుమారి గారు వారి యొక్క కవితలో. నేటి మానవ మనుగడను ఏ స్వార్థపు కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడో అంటూ శ్రీమతి బత్తిన గీతా కుమారి గారు మాయమైపోతున్న మనిషి గురించి నొక్కి వక్కాణించారు. ఇంకా ఇలా కూడా అన్నారు గీతా కుమారి గారు,
ఒకే చెట్టుపైన పక్షుల్లా కువకువలాడే ఉమ్మడి రాగబంధాన్ని మరిచి సమీరం తాకినంతనే సజలమయ్యే మేఘంలా సాటివారి కష్టానికి చలించే మనిషి తనాన్ని విడిచి వెళ్ళినవాడు వెళ్ళినట్లే ఇక తిరిగి రానేలేదు అంటూ ఈనాటి మనుషుల అనుబంధాలను ఆప్యాయతలకు దూరంగా ఉంటున్న ఆ మనుషుల మనస్తత్వాలను ప్రవర్తనను అక్షరాల అద్దంలో ప్రతిబింబంగా చూపించారు శ్రీమతి గీతాకుమారి గారు. నాకు నచ్చిన కవితను అందించిన గీతాకుమారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అలాగే నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి, అలాగే గురు పూజ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, ఆదరణీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాద నమస్సులు అంటూ దండు ఆంజనేయరాజు గారు తమదైన ప్రత్యేక శైలిలో మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు. ఆంజనేయరాజు గారు మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క చక్కని సమీక్షాభినందన పొందిన బత్తిన గీతాకుమారి గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవితకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. ఈ యొక్క యూట్యూబ్ లింక్ రాగానే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క కామెంట్లని, సలహాలని, సూచనలని, అభిప్రాయాలని అన్నిటినీ కూడా కామెంట్ సెక్షన్లో వ్రాసి మీ యొక్క అభిప్రాయాలను పంచుకోగలరని మనవి చేస్తూ, మీకు నచ్చిన కవితకు చక్కని పదబంధనాల సమీక్షని ప్రతి వారం ప్రతిరోజు కూడా అందజేయగలరని కోరుకుంటూ ఈ వారం ఇంతటితో సెలవు. నమస్కారం, ధన్యవాదాలు.